Hello viewers, welcome to our channel Tally Lokesh కంప్యూటర్ ట్రైనింగ్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓకేనా, స్టాక్ క్రియేషన్ ఎలా చేయాలి చెప్పుకున్నాం. అదే కంపెనీలో ఈరోజు చెప్పబోయే టాపిక్లో అకౌంటింగ్ ఓచర్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి, సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ని ఎలా చూడాలి, బ్యాలెన్స్ షీట్లో ఏ విధంగా మనము క్యాపిటల్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, అవన్నీ జరగంగా, ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగంగా మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈరోజు చెప్తున్నాం క్లాస్లో. సో అంతకుముందుగా మనము ప్రాబ్లంలోకి ఒకసారి ఎంటర్ అవుదాం. సో మనం లాస్ట్ క్లాస్లో లెడ్జర్స్ కావచ్చు, స్టాక్ ఐటమ్స్ కావచ్చు, ఈ ప్రాబ్లం మీద క్రియేట్ చేసాం. ప్రాబ్లం 1. ఈ ప్రాబ్లంలో అకౌంటింగ్ ఓచర్స్ని మనం ఎలా పోస్ట్ చేయాలనేది ఈరోజు చెప్పబోయే క్లాస్లో చూస్తాం, ఓకేనా. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, కళ్యాణ్ మొబైల్ స్టోర్, సేల్స్, శైలజ మొబైల్ స్టోర్, సిజిఎస్టీ, ఏజిఎస్టీ, ఇవన్నీ మనం ఆల్రెడీ లెడ్జర్స్ చేస్తున్నాము. తర్వాత ఫర్నిచర్, కృష్ణా ట్రేడర్స్, సాలరీస్, ఆర్కే ట్రేడర్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, వేజెస్, క్యారేజ్ ఇన్వర్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ లెడ్జర్స్ అనేది చేసి ఉన్నాము. తర్వాత స్టాక్ ఐటమ్స్ ఏమేమి చేసాము, OnePlus 80, శాంసంగ్ M51, వివో V20, ఇవి ఆల్రెడీ మనం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీనే ఓపెన్ చేసి ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది పోస్ట్ చేద్దాం, ఓకేనా. సో టాలీలోకి ఎంటర్ అవుదాం. సో టాలీ మీద మౌస్తో డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళి, సో లాస్ట్ క్లాస్లో మనం చేసిన దానిలో ప్రియా ట్రేడర్స్ను ఓపెన్ చేసి దాంట్లో ఒకసారి మనం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని డైరెక్ట్గా అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళి మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేద్దాం ఈజీగా. సో లేటెస్ట్ వర్షన్ అనేది టాలీ ప్రైమ్లో చాలా ఈజీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా నేర్చుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. ఓకే, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన కొత్త కంపెనీ క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ప్రియా ట్రేడ్స్ మనం చేస్తున్నాం కదా, దాన్నే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, నో ఓచర్స్ ఎంటర్డ్ అని ఉంది. ఎందుకంటే జస్ట్ మనం లెడ్జర్స్ ఐటమ్స్ మాత్రమే క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్లోకి వెళ్ళాలి, అవసరం లేదు, మనం ఆల్రెడీ చేసాం కాబట్టి. ఒకసారి చూద్దాం, ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్స్కి వెళ్తే మనం కావాల్సినవన్నీ ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ, ఓకేనా. తర్వాత స్టాక్ ఐటమ్స్లోకి వెళ్దాం. సో ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకుని ఉన్నాం. ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ కూడా మనం ఓపెన్ చేసి ఉన్నాం. స్పేస్ ఉంది కదా, స్పేస్ తీసేసాను. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు మనము అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్దాం. అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళినట్లయితే ఇది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. మనకి సింగిల్ ఎంట్రీ మోడ్ అవసరం లేదు, డబుల్ ఎంట్రీ మోడ్లే కావాలి. అలాంటప్పుడు మనం చేంజ్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ డబుల్ ఎంట్రీ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బై అలా వచ్చింది. ఈ బై 2 అనేది మనకు అవసరం లేదు. నేనేం చేస్తున్నాను, F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి, ఓకే, డెబిట్ క్రెడిట్ అనే ఆప్షన్ ఎస్ చేసుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డెబిట్ క్రెడిట్ మనకి వచ్చింది. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి, బిజినెస్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ ఆర్ఎస్ 12 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి, షార్ట్కట్ కీ అంటే మనకి F6 వస్తుంది, అంటే రిసిప్ట్లో మనం పోస్ట్ చేసుకోవాలి. రిసిప్ట్ని క్లిక్ చేయండి, రైట్ సైడ్లో కీస్ ఉంటాయి, దీన్ని క్లిక్ చేయండి. వచ్చిందా, ప్రజెంట్ ఇప్పుడు రిసిప్ట్లో ఉన్నాం. ఫస్ట్ ఏంది, క్యాపిటల్. సో ఎంత అమౌంట్ పెట్టినారు, 12 lakhs. 12 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఓకేనా. సరే వెళ్దాం, ప్రాబ్లంలోకి వెళ్దాం. 12 lakhs కదా, 0 ఎక్స్ట్రా పడింది.
క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ ఏముందో చూద్దాం. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఓకే, బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, బాగుంది. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా 2 lakhs అనేది మనకి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. ఒకసారి మనం టాలీలోకి వెళ్ళినట్లయితే ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ చూద్దాం. అసలు మన దగ్గర ఇంతకుముందు అమౌంటే లేదు. ఆల్ట్ F ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. సో ప్రజెంట్ మన దగ్గర క్యాష్ ఎంత ఉంది, 12 lakhs ఉంది. క్యాపిటల్ ఎంత ఉంది, 12 lakhs ఉంది. ఇప్పుడు రిమైనింగ్ క్యాష్ 12 lakhs నుంచి మనం 2 lakhs అనేది బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అకౌంటింగ్ వచ్చేసి వెళ్దాం. ఓకే, బిజినెస్కి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏమైనా జరిగితే మనం ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి అంటే కాంట్రా. ఇక్కడ చూడండి F4 దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ మనకి క్యాష్ అవుతుంది. సో ఎంత డిపాజిట్ చేస్తున్నాం, 2 lakhs. అంటే ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ మనకి చూడండి, ఇక్కడ 12 lakhs ఉంది. 12 lakhs నుంచి 2 lakhs అనేది మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి కరెంట్ బ్యాలెన్స్ 12 lakhs నుంచి 10 lakhsకి చేంజ్ అయిపోయింది. ఓకేనా, సేవ్ చేద్దాం. మనకి డినామినేషన్స్ కూడా చూపిస్తుంది, అవి కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దామా. ఎస్కేప్ ఇస్తున్నాను, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నాను, ఆల్ట్ F అని ఇచ్చాను. ఇప్పుడు చూసారా, మనకు ఇంతకుముందు క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 12 lakhs ఉంది. దాని 12 lakhs నుంచి మీరు ఏం చేశారు, 2 lakhsని బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంటే బ్యాంకులో 2 lakhs ఉంది, క్యాష్ వచ్చేసి 10 lakhs ఉంది. క్యాపిటల్ మనకి 12 lakhs టోటల్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ప్రాబ్లంలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే పర్చేస్ ఫ్రమ్ కళ్యాణ్ మొబైల్ స్టోర్, కడప వాళ్ళ దగ్గర నుండి మనము మన యొక్క బిజినెస్ ప్రియా ట్రేడర్స్ అనే బిజినెస్ కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో క్వాంటిటీ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాంటిటీ ఉన్నాయి, రేట్స్ ఉన్నాయి, మనకు ఐటమ్స్ కూడా ఉన్నాయి. OnePlus 80, Samsung M51, Vivo V20. ఓకే, ఇది చూద్దాం. సో పర్చేజ్ షార్ట్కట్కి ఏంటి, F9. ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేయొచ్చు, ఇలా వస్తుంది. ఓకే, గుడ్. పార్టీ నేమ్ ఏంటి మనకి, కళ్యాణ్ మొబైల్ స్టోర్. ఇలా వాళ్ళ యొక్క రిసిప్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఇవి ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఎంటర్ చేయట్లేదు. వాళ్ళ అడ్రస్ ఉంటే అడ్రస్, GST నెంబర్, ఇవన్నీ చేయొచ్చు. సో పర్చేజ్ కదా, విత్ ఇన్ స్టేట్లోనే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం పర్చేజ్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏంది, OnePlus 8. సో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 100. రేట్ ఎంత ఉంది, ఒకసారి ప్రాబ్లం వెళ్ళి చూద్దాం. సో క్వాంటిటీ 100 ఉన్నాయి, రేట్ వచ్చేసి 43,000 ఉంది. ఈ 43,000 అనేది మనం అక్కడ టైప్ చేయాలి. 43,000 ఎంటర్. అంటే ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి 43,000 అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ శాంసంగ్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 80 ఉన్నాయి, 80, 22,500. ఓకే, నెక్స్ట్ వివో ఎన్ని ఉన్నాయి చూస్తే 50 ఉన్నాయి, 25,000, 25,000. టోటల్గా ఎంతకు పర్చేజ్ చేసాము అంటే 73,50,000కి పర్చేజ్ చేసాం. సో దీనికి గాను ట్యాక్స్ ఎంత పడిందో చూద్దాం. SGST. ఓకే, టోటల్గా 86,73,000 మనం కళ్యాణ్ మొబైల్ స్టోర్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనం ఎస్కేప్ చేసి బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తున్నాను, ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, గుడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మన దగ్గర ఏంటి, క్యాష్ వచ్చేసి 12 lakhs ఉంది. 2 lakhsని బ్యాంకులోకి డిపాజిట్ చేసాము. క్యాపిటల్ ఎంత పెట్టినాము అంటే 12 lakhs పెట్టినాము. ఓకే, సన్రీ క్రెడిటర్స్ దగ్గర నుంచి మనం ఎంతకు పర్చేజ్ చేసాము అంటే 86,73,000కి పర్చేజ్ చేసాము. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంత ఉంది ఇక్కడ మనకంటే 13,23,000 ఉంది. ఓకే, క్లోజింగ్ స్టాక్ ప్రజెంట్ మన దగ్గర ఎంత ఉన్నట్టు అని చూస్తే 73,50,000 ఉంది. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. అంతే, అప్పే కదా మనం ఒక సన్రీ క్రెడిటర్స్ అంటే వాళ్ళకి మనం పే చేయాలి. వచ్చేసి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం.
పర్చేజ్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ టు శైలజ మొబైల్ స్టోర్, విజయవాడ వాళ్ళకి మనం సేల్ చేసాము. సో ఎన్ని ఐటమ్స్ మనం సేల్ చేసాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సేల్కి షార్ట్కట్కి ఏంటి అంటే F8 రైట్ సైడ్లోనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే, పర్సన్ ఎవరు ఇక్కడ? శైలజ మొబైల్ స్టోర్. ఇక్కడ కూడా సేమ్ కస్టమర్ డీటెయిల్స్ మెన్షన్ చేయొచ్చు. సేల్స్ ఫస్ట్ ఏంటి 1+, ఎన్ని సేల్ చేస్తున్నారు అంటే 30 సేల్ చేస్తున్నారు 45,000కి. ఓకే, తర్వాత శాంసంగ్ ఎన్ని సేల్ చేస్తున్నారు అంటే 25,000కి. నెక్స్ట్ వివో, మన దగ్గర 50 ఉన్నాయి, ఎన్ని సేల్ చేస్తున్నాం? 25 సేల్ చేస్తున్నాం. రేట్ ఎంతకు? 28,000కి. టోటల్గా 25,50,000కి మనం సేల్ అనేది చేయడం జరిగింది. ట్యాక్స్ ఇద్దాం, CGST, AGST. టోటల్ బిల్ ఎంత అయింది అంటే మనకి 30,09,000 అయింది. ఓకే, బ్యాక్ వస్తున్నాను, ఒకసారి బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తున్నానే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ మన క్యాష్ వచ్చేసి 12 lakhs ఉంటే 2 lakhs బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాం, బాగుంది. తర్వాత మనం ఎంత పర్చేజ్ చేసాము? 86 lakhs పర్చేజ్ చేసాము, 86,70,000 పర్చేజ్ చేసాము. ఓకే, సో సన్రీ డెప్టర్స్కి ఎంతకు సేల్ చేసాము అంటే 30,09,000కు మనము సేల్ చేయడం జరిగింది. మన దగ్గర డ్యూటీస్ అండ్ ట్యాక్స్ ప్రజెంట్ ఎంత ఉంది? అంటే కరెంట్ లైబిలిటీస్ 8,64,000 ఉంది. ఓకే, గుడ్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది మన దగ్గర అంటే 49,85,000 ఉంది. ఓకేనా, అర్థమైంది కదా? ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను, అకౌంటింగ్ వచ్చేసి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం, చూడండి. నెక్స్ట్ ఏంటంటే క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్ మొబైల్ స్టోర్ 3 lakhs. సో యాక్చువల్గా మనం ఎన్ని లక్షలకి మనము పర్చేజ్ చేసామంటే 86 lakhs పర్చేజ్ చేసాం, కానీ అతను ఇచ్చింది ఎంత? మనకి 3 lakhs మాత్రం ఇచ్చాడు. సో బిజినెస్కి మన బిజినెస్ అతనికి పే చేస్తుంది కాబట్టి మనం ఎంత ఇచ్చాము అంటే 3 lakhs మాత్రం ఇచ్చాము. సో బిజినెస్కి ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఎవరికి? కళ్యాణ్. సో కళ్యాణ్ మొత్తం ఎంత ఇవ్వాలి? మనం 86,73,000 ఇవ్వాలి. ఇక్కడ చూడండి కరెంట్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనం 3 lakhs మాత్రం ఇస్తున్నాం. క్యాష్ ఆ చెక్ అనేది ప్రాబ్లంలో చూద్దాం. క్యాష్ ఇస్తున్నామా చెక్ ఇస్తున్నామా అంటే క్యాష్ ఇస్తున్నాం. ఓకే, క్యాష్. సో రిమైనింగ్ ప్రీవియస్ నీ దగ్గర 10 lakhs ఉంది, ఆ 10 lakhs నుంచి 3 lakhs వెళ్ళిపోయింది. అంటే ప్రజెంట్ మన దగ్గర క్యాష్ 7 lakhs ఉన్నట్టు లెక్క. కరెంట్ బ్యాలెన్స్ చూడండి, ఇక్కడ 7 lakhs మాత్రమే చూపిస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్తే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ శైలజ మొబైల్ స్టోర్ 1 lakh. సో మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళు మనకు చెక్ ఇచ్చారు 1 lakh. ఓకేనా, సో బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి ఏకీలో పోస్ట్ చేసుకోవాలంటే F6లో పోస్ట్ చేసుకోవాలి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ శైలజ నుంచి మనకి ఎంత డబ్బులు రావాలి అంటే 30 లక్షలు రావాలి, కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? 1 lakh ఇచ్చారు. సో రిమైనింగ్ ఎంత ఇవ్వాలి వాళ్ళు? కరెంట్ బ్యాలెన్స్ అంటే 29 lakhs. ఇక్కడ చూడండి 29,09,000 ఇవ్వాలి. సో ఎలా ఇచ్చారు చెక్? చెక్ అంటే మనకు SBI బ్యాంక్. ఏ బ్యాంక్ తీసుకున్నాం మనం ఇక్కడ? SBI బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ఒకసారి బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూద్దామండి. ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. ఆల్ట్ F ఎక్స్పాండేషన్. ఓకే, చూడండి ఇంతకుముందు మన దగ్గర క్యాష్ అనేది 12 lakhs ఉంటే 2 lakhs బ్యాంకులో డిపాజిట్ చేసాము, బాగుంది. తర్వాత మనం 3 lakhs అనేది ఎవరికైతే సన్రీ క్రెడిటర్స్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ పే చేయడం జరిగింది. మన దగ్గర ఇంతకుముందు సన్రీ క్రెడిటర్స్ ఎంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంది? 86 lakhs ఇవ్వాల్సి ఉంది, కానీ మనం 3 lakhs ఇచ్చేసాం. అంటే ప్రజెంట్ ఎంత ఇవ్వాలి? 83 lakhs ఇవ్వాలి. 83 lakhs. క్యాష్ మన దగ్గర ఎంత తగ్గిపోయింది అంటే 3 lakhs తగ్గిపోయింది. అంటే ప్రజెంట్ మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? 7 lakhs ఉంది. ఓకే, బ్యాంకులో మనకి ఇంతకుముందు ఎంత ఉంది? 2 lakhs ఉంది. 2 lakhs నుంచి ఇప్పుడు బ్యాంకులో మనకు రావడం జరిగింది 1 lakh. అంటే మన దగ్గర ప్రజెంట్ ఎంత ఉంది అంటే బ్యాంకులో 3 lakhs ఉంది. ఓకే, సన్రీ డెబిట్స్ ఇంతకుముందు మనకి ఎంత ఇవ్వాల్సి ఉంది? 30 lakhs ఇవ్వాల్సి ఉంది.
వాళ్ళు ఏం చేస్తారు 1 lakh ఇచ్చారు అంటే ప్రజెంట్ ఎంత ఇవ్వాలి మనకి 29 lakhs ఇవ్వాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం, మళ్ళీ అకౌంటింగ్ వచ్చేసి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్ 15,000కి మనం ఏం చేస్తామంటే ఫర్నిచర్ పర్చేజ్ చేయడం జరిగింది. సో మన అప్పు అసెట్ని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి F7లో పోస్ట్ చేయాలి. F7 క్లిక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి ఫర్నిచర్ ఎంతకి 15,000. క్రెడిట్ ఏమవుతుంది మనకి కృష్ణా ట్రేడర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ సాలరీస్ పేడ్, బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏ కిలో తీసుకోవాలి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, సాలరీస్ ఎంత అమౌంట్ అంటే చూద్దాం 12,000 క్యాష్. తర్వాత నెక్స్ట్ ఏంటి లోన్ టేకెన్ ఫ్రమ్ ఆర్కే ట్రేడర్స్. సో బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఆర్కే ట్రేడర్స్ ఎంత ఇచ్చారు అంటే 80,000 ఇచ్చారు. 80,000 ఇక్కడ ఇవ్వాలి. ఓకే, క్యాష్. తర్వాత బిజినెస్కి డిస్కౌంట్ రిసీవ్డ్, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం F6లో పోస్ట్ చేసుకున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత అమౌంట్ అని చూస్తే 8,000 క్యాష్. తర్వాత వేజెస్ క్యారేజ్ ఇన్వర్స్, రెండు బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. నేను రెండు అట్ ఏ టైం ఇచ్చేస్తున్నాను. వేజెస్ ఎంత ఉంది అని చూస్తే 3,000 ఉంది. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, డి అని ఇచ్చుకుంటే సరిపోతుంది. క్యారేజ్ ఇన్వర్స్ ఎంత ఉంది 5,000. సో క్యాష్ సేవ్ చేస్తున్నాను. ఓకే, గుడ్. సో టోటల్గా మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం. బ్యాక్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తున్నాను. ఓకే, గుడ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము క్యాపిటల్ 12 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ టోటల్ మన దగ్గర క్యాష్ ఎంత ఉందంటే 7,68,000 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 3 lakhs ఉంది. సన్రీ డెబిటార్స్ సంబంధించి చూసుకున్నట్లయితే 29,09,000 ఉంది. క్లోజింగ్ స్టాక్ మన దగ్గర ఎంత ఉందని చూస్తే 49,000, 85,000 ఉంది. ఫర్నిచర్ 15,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత లోన్స్ లయబిలిటీ 80,000 అయింది. సన్రీ క్రెడిటార్స్ 83,88,000 ఇవ్వాలి. ఓకేనా, కరెంట్ పీరియడ్ 1,73,000 ఉంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ 8,64,000 జరిగింది. సో ఈ విధంగా మన బ్యాలెన్స్ షీట్లో మనకు చూపిస్తుంది. సో ప్రజెంట్ మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా ఓకే అది ఇక్కడే తెలుస్తుంది. ఒకసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నాను, ఆల్ట్ F అని ఇస్తున్నాను, ఎక్స్పాండ్ అవుతుంది. సో టోటల్గా మనం ఎంత ప్రాఫిట్లో ఉన్నామంటే 1,73,000 మనం ప్రాఫిట్లో ఉన్నట్టు లెక్క. ఓకే, అదేవిధంగా మీకు ఈ ప్రాబ్లంతో పాటు ఇంకా 2 ప్రాబ్లమ్స్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అవి కూడా ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే మళ్ళీ అదర్ స్టేట్కి సేల్ చేస్తే మనం ఏ విధంగా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.